ఎంత భూమిలో పొట్టు కొడుకులా కదిలినాడు చూడు పట్ట మన తెలంగాణ తిలకమయ్యినాడు. మేనేజ్ చేస్తున్నా కదా మీరు అప్పచెప్పిన మీటింగ్ లో చేశారా? మీటింగ్ ఫిబ్రవరి 2 తారీఖున బీసీల బహిరంగ సభ లక్ష్యవంతంతో ఎందుకు అవసరం వచ్చింది బీసీల బహిరంగ సభ అంటే దానికోసం ఈడబ్ల్యూఎస్ లో అసలైన పేదవాళ్ళకి అందోర్కనిస్తాయి. నెక్స్ట్ మనకు రావాల్సినటువంటి మన వాటా మనకు రావాలి. మనం 160% ఉన్నటువంటి మనకి 27% రిజర్వేషన్ మిగతా పిల్లలంతా ఎక్కువ. అందుకోసం అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రాజకీయంగా బీసీల వాటా తీరాల్సిందే. ఎందుకంటే బీసీల తిరగడం వచ్చి ఇచ్చినా పొడిపినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లా ఉంటుందో బీసీ అట్రాసిటీ అట్లా ఉండాలి. ఈ డిమాండ్లతోటి 1,00,000 మంది బహిరంగ సభ ఫిబ్రవరి 2 తారీఖు నాడు 1,00,000 మంది బీసీలతో తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటిసారి 1,00,000 మందితో బీసీల సభ పెట్టారు. ఈ చారిత్రాత్మకమైనటువంటి సభకు ఇది లేదు కాబట్టి అందరి సహాయ సహకారం తీసుకెళ్లాలి. అక్కడ మీరు నా కోటేసి గెలిపించినప్పుడు నేను మండలంలో కానీ ఎక్కడన్నా వాయిస్ తగ్గించాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నన్ను ఇతరులు ఎవరన్నా రాజీనామా చేయకుండా కోర్టుకి గెలిపించి వాళ్ళు చెప్తే రాజీనామా పెడతా అని చెప్పాను. నేను ఇక్కడ ఈ సభలో ఏమేం పని చేస్తా తెలిసిన ఇతరులు వాళ్ళు ఏం పని చేస్తారు. నేను అధికార పార్టీలో ఉండి నా బీసీల వాటా ఏదన్నా ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి హక్కులు ఏమనుకుంటారు. దాంట్లో భాగంగా వదిలిపెట్టడానికి అయితే రాలేదు. ఆడో పేరు తెలుసుకోవడానికి ఇంకా తాతలు ఓటేసి తండ్రులు ఓటేసి మేము కూడా ఓట్లు వేసుకోవాలని అట్లా కుదరదు. అందుకోసమే నేను క్లియర్గా చెప్పినా మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, వాళ్ళ ఓట్లు నాకు వద్దని చెప్పిన. మీ ఓట్లు నాకు వద్దు, మా బీసీలే నాకు జరుపుతాయి, ఇంకా మిగిలిపోయి మరి మాయి మీకు వద్దా. హైదరాబాద్ నుంచి 2 తరుగుతూ ఉంది. మొత్తం సైకిల్ యాత్ర ప్రారంభమవుతూ ఉంది. ఏది వరంగల్ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీ పొద్దుగల వరంగల్కి వచ్చి దర్శించాలని అనేక సంఘాలతో మీరు కూడా వాకర్స్ కానీ మీరంతా ఎస్ బీసీల గురించి ఒక నిమిషం చర్చ పెట్టారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల గురించి జమ్మూ కాశ్మీర్లో 64% ఉంటారు ఓసీ. ఆడో 10% రిజర్వేషన్ ఇస్తే ఏం కాదు. ఈడ తెలంగాణ రాష్ట్రంలో 6.98%. 6.98 ఉన్నోనికి 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? మొన్న గ్రూప్ 1లో చూసింది కదా, మొన్న గ్రూప్ 2లో చూసింది కదా, కట్ ఆఫ్ నేర్చుకునే టీచర్ ఉద్యోగాలు ఎట్లా పోయి 50-60 మార్కులు వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ కూడా. అదే మన పేదోళ్ళ బిడ్డలు 80-90 మార్కులు వచ్చినా రాకపోతే దేనికోసం ఇది? దేనికోసం మన వర్గాలకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి ఎమ్మెల్సీ. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది మనకు సావో రేవో అనేటువంటి ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి ఈ వరంగల్ ఆశీర్వాదం ఉంటే, వరంగల్లో కనుక వరంగల్ ప్రజలు ఆశీర్వదించిన ఏ ఉద్యమం ఫెయిల్ కాలేదు, ఏ ఉద్యమం ఫెయిల్ కాలేదు. కాబట్టి మొదటి ఆశీర్వాదం వరంగల్ గడ్డ నుంచే తీసుకోవాలి ఈ ఉద్యమం అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రధానంగా మేధావి వర్గం అంతా ఇప్పుడు మార్నింగ్ టైంలో గ్రౌండ్ లో ఉంటుంది. ఈ మేధావి బీసీ మీటింగ్
ఫిబ్రవరి 2కు ఇందులో బీసీ బహిరంగ సభ పెట్టడానికి అంటే నిర్ణయం చేసింది. బహిరంగ సభ పెడతాం ఓకే, మన లక్ష్యాలు ఇంకేనా వివరిస్తాం. ఈడబ్ల్యూఎస్ రూపంలో కానీ లేకపోతే బీసీల రాజకీయ వాటా గురించి కానీ ఇందులో ఎన్ని రోజులు మనం ఉద్యమాలు చేసిన స్కాలర్షిప్ మిస్ ఛార్జీలకు కానీ అయిపోయింది బీసీ ఉద్యమం. ఇది కాకుండా బరాబర్ రాజకీయ ఉద్యమం చేయాలి, బరాబరి వాటా చీల్చుకోవాలి, మన వాటా నమస్కారం అనేటువంటి ఈ వ్యవహారాన్ని ద్వారా 1 లక్ష మందితోటి నిర్ణయానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీ అందరి ప్రేమ ఉండాలి. ఇది మనవాళ్ళ కోసం, మన పిల్లల కోసం పెట్టండి సార్. ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరు నవయువకులు కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుంటే మా ఏజ్ అయిపోయింది, రిటైర్డ్ అయిపోయినాం. చాలా వరకు ఏంటంటే దీంట్లో ముందు వచ్చేస్తున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందు మీరు పెట్టండి మీటింగ్. అదే అంతే. మనం ఏదైతే దీని సంగతి ఏందా, ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో పందులు 1,78,000 ఉన్నాయి. మేమెంతమంది చెప్తున్నాయి సర్వే చేస్తే పందులు 1,78,000 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య, మన సంఖ్య తెలియదు. ఆ సంఖ్య ఏదైనా అని అడిగితే మీరు చేస్తాం అది అడగద్దు, అట్లా అనుకోవాలంటే చెయ్యరంటే చేసి ఓకే. ఏది లెక్కేది మరి లెక్కేది మీరు మమ్మల్ని లెక్క ఉంటాకపోతే మీరు పీడికేడు మంజూరు కాబట్టి అందుకోసం ఎవరి వర్గాల కోసం వాళ్ళైతే పోరాటాలు చేసి వాళ్ళ రాజ్యాలు నిర్మించుకోవడం, ఈ వర్గాల ప్రజలకు కూడా రాజ్యాధికారం దక్కాలి, వాటా దక్కాలి. రాబోయే ఫిబ్రవరి 2 తారీఖున మన వరంగల్ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో బీసీల రాజకీయ యుద్ధభేరి జరగబోతా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మన పిల్లలకు కోల్పోతున్నటువంటి అవకాశాలను కల్పించే విధంగా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధిక శాతం గెలిచే విధంగా 42% రిజర్వేషన్ అమలు దిశగా ఈ కార్యాచరణ ఉండబోతా ఉంది. బీసీ సోదరులారా, అందరం కూడా భారీ ఎత్తున పాల్గొని 1,00,000 మందితో ఒకేసారి ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి మన గర్జన వినిపించడం కోసం మీరు అందరు కూడా తరలి రావాల్సిందిగా కోరుతూ, ఇట్లు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న. ఒకటే ఈ మళ్ళా సబ్ కులాలు మళ్ళా మొదటి నుంచి అదే పని చేస్తాను. సబ్ కులాలు పార్టీలు లేవు, సంఘాలు లేవు, కులాలు లేవు, ఒకటే బీసీ. మనమంతా బీసీ అంతే. ఫస్ట్ బీసీ తర్వాతనే ఏదైనా ఫస్ట్ బీసీ. మనం భారతీయులో ఉన్నట్టు మనం బీసీలో. బీసీలు అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్ క్లాస్. మనమంతా బిగ్ క్లాస్ అని చెప్పాలి. ఎక్కడ చెప్పినా కూడా బలహీన వర్గాలంటే నెగిటివ్ థాట్, బిగ్ క్లాస్ అనేది పాజిటివ్ థాట్. కాబట్టి బిగ్ క్లాస్ అని చెప్పి చెప్పుకోవాలి. మనమంతా టోకల్ లేనోడు ఇప్పుడు గ్రేట్ అనుకోవాలి, టోకల్ ఉన్నోడు తోకలు తీసేస్తాను కొందరు. వాళ్ళని ఎట్లా తీయాలో నాకు ఇటువంటి వాయిస్ మనం ఇంతవరకు కని విని ఎరగలేదు. ఓట్లు నాకు వద్దని చెప్పిండు ఎవడన్నా, ఈ ఓట్లే నాకు వద్దు అని చెప్పి. ఎందుకంటే మన ఓట్లేనా ఓట్లని మన ఈ వడంగా ఇంకా మిగిలితే ఇంకా గెలవంగా రావాలి. వచ్చింది ఇప్పుడు ఒక వయసు ముందు పోతుంది, అది మనం ఎంకరేజ్ చేయాలి, మనం సపోర్ట్ చేయాలి. మనం అంతా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ రౌండ్ పోదాం. ఈడ ఐక్యత ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తిరుగుబాటు అన్నా తీర్మార్ మల్లన్న.
వరంగల్ హలో బీసీ చలో వరంగల్ అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము రాజకీయాల్లో కూడా బీసీలకు 42% వాటా దక్కాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేసుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడం కోసం ఒక రాజకీయ యుద్ధ పేరుని ఇక్కడి నుంచి మోగిస్తా ఉన్నాం. సోదరులారా, ఇక్కడ ఈ పాంప్లెట్ లో క్లియర్ గా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. నేను ఇంత ముందుకే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో పందులు 1,78,000 ఉన్నాయి, కానీ బీసీలు ఎంతమందో ఇంకా లెక్క చెప్తలేదు. సో కాబట్టి మన వాటా మనం తెలుసుకోవాల్సిందే, ఈ రాజకీయ బరిగీయాల్సిందే. లేకపోతే ఇంకా ఓట్లేసేటువంటి యంత్రాలుగా మిగిలిపోయేటువంటి సమాజానికి ఖచ్చితంగా రాజకీయం వైపు తీసుకుపోవాల్సిందే. 10% ఈడబ్ల్యూఎస్ కోటా, 6.98% మాత్రమే ఉన్నటువంటి ఓసీలకి 10% రిజర్వేషన్, 62% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగానే మన వాటా మనం సాధించుకోవడం కోసం ఇక మాకేం బిచ్చమేయాల్సిన పని లేదు. మీదేందో మీరు తీసుకొని పక్క జరుగుతుంది అంతే, మిగతాది మాది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వరంగల్ గడ్డ మీద నుంచి 1,00,000 గొంతులు ఇదే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి 2 తారీఖున 1,00,000 మందితోటి బీసీలమంతా ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నాం. సో కాబట్టి ఇవాళ మనమందరం కూడా వాకర్స్ అందరం కూడా బీసీ సోదరులందరం కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉన్నటువంటి వాకర్ సోదరులతో కలిసి ఈ పాంప్లెట్ ని ఆవిష్కరిస్తా ఉన్నాం. తీసుకోండి, అక్కడికి జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఇది ఎవరు పడితే వాళ్ళు చదువుకుని, ధైర్యం ఉన్నోళ్ళే చదువురి. ధైర్యం లేని వాళ్ళకు, పిరికి వంతులకు ఈ పాంప్లెట్ దయచేసి చేరకుండా చూడరి. ధైర్యవంతులకు మాత్రమే ఈ పాంప్లెట్ చేరేటట్టు చూడు. వేరే వాళ్ళు చదవనీకి లేదు, ఓన్లీ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చదవాలి ఈ పాంప్లెట్ లో క్లియర్ గా ఏం జరిగింది మనకు అనేది క్లియర్ గా వివరించడం జరిగింది. కాబట్టి ధైర్యం ఉంటేనే చదివాడే, ఇది చదివిన తర్వాత ఇంకోటి. కాబట్టి ఫిబ్రవరి 2 తారీఖున జరిగేటువంటి ఈ సభకు మీరందరూ భారీ స్థాయిలో మీ అందరికీ ఈ వేదిక నుంచి వాకర్స్ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఫిబ్రవరి 2 వరకు నేను కూడా వరంగల్లోనే 4 రోజులు ఈయనే ఉంటా ఉన్నా. 4 రోజుల పాటు వరంగల్లో ఉండేటువంటి పెద్దల ఈ మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఒకటై చెప్తా ఉన్నా, ఎక్కువ రోజులు లేదు, 4 ఏళ్ళల్లో మళ్ళా దుకాణం క్లోజ్ చేస్తా. 4 ఏళ్ళల్లో మన రాజ్యం వస్తుంది. మీరు 4 ఏళ్లలో బీసీలకు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, మల్లన నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పటికే దశాబ్దాల కాలాన్ని మనమంతా మాయ మాటలు నమ్మి పోగొట్టుకున్నాం. ఇక నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మన భవిష్యత్తు మన నెక్స్ట్ వచ్చే తరానికన్నా మనం అధికారాన్ని అప్పగించి మనకు రావాల్సిన సంపదని వాటాన్ని అందరూ కూడా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మల్లన్న గారి నాయకత్వంలో మనందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడికి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చినటువంటి మీరంతా కూడా మల్లన్న చెప్పినట్టు చర్చ పెట్టండి. ఎక్కడికక్కడ బస్తీలలో, కాలనీలలో చర్చ పెట్టి మన బీసీ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఇవాళ మేము వాకింగ్ పోయినప్పుడు అక్కడ మన బీసీ సోదరులందరూ వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాటలు మేము విన్నాం. వచ్చే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మనం అందరం కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పోవాలి అనేది ఒక చర్చ పెట్టండి. ఆ చర్చలో ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు మనం మాట్లాడుకుంటాం. అందరి సమక్షంలో దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువగా, అంటే జనాభాలో ఉన్నది మనం 60% మంది కాబట్టి బీసీలో అనేక మందికి, అనేక కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరూ కూడా చెప్పండి. ఒక్క కుల సంఘాన్ని, ఒక బీసీ ప్రజా సంఘాన్ని దారనీయకుండా మనం అందరం కూడా వాళ్ళందరికీ మెసేజ్ ఇద్దాం. మల్లన్న చెప్పిన బాటలో మనం అందరం కూడా ప్రయాణించి, ఎందుకంటే మల్లన్న చేసిన అన్ని కూడా మన కళ్ళం కూడా కనపడుతున్నాయి. కాబట్టి మల్లన్న గారి నాయకత్వం మీద నమ్మకాన్ని ఇచ్చి తప్పనిసరిగా
వచ్చే ఇదే చివరి ఓసి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండబోతుంది కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి భవిష్యత్తులో 2028లో తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనందరం కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేద్దాం. మన కుల సంఘాన్ని ప్రజా సంఘాన్ని ఎన్నో మీటింగులు ఎన్నో సభలకు మనం తీసుకెళ్లి సక్సెస్ చేసినాం. తెలంగాణ మూవ్మెంట్లో సకల దేవుల సభని సక్సెస్ చేసినాం. అనేక రకాలైనటువంటి ఉద్యమాలు మనం సక్సెస్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ జయశంకర్ సార్ స్ఫూర్తి ఉన్నది కాబట్టి మహనీయుల స్ఫూర్తిని మనం పుచ్చుకొని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇక్కడ జరగబోయే సభను లక్షలాది మందిగా తరలించి మీరందరూ కూడా ఆ సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీతో ఉన్న ఫ్రెండ్స్ని బంధువుల్ని మిత్రులు అందరినీ కూడా ఈ సభకు తరలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా జై పూలే. గర్జించినటువంటి బిడ్డ మన వట్టె జానయ్య గారు, వట్టె జానయ్య యాదవ్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలా బీసీల గొంతుకై తెలంగాణ రాష్ట్రంలో గత 70-80 సంవత్సరాల నుండి 100% పైబడి ఉండబడినటువంటి బీసీలమైనటువంటి మనం, మరి మనతో పాటు ఉండబడినటువంటి ఎస్సీ వర్గాలను కలుపుకుంటే 80% పైన ఉండి కూడా మరి యొక్క రాజ్యాధికారంలో మన యొక్క పాత్ర ఏందనేది మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో మన పూర్వీకులు చదువు లేకపోయినప్పటికీ మనందరికీ కూడా చదువునిచ్చి మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి ఏం చదువు లేకపోయినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప ఆలోచనతో ఈనాడు మనం అందరం కూడా అనేక రకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నాం. మరి భవిష్యత్ తరానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఉండి అధికార పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలతో అంతిమంగా రాజ్యాధికారం వస్తే తప్ప మరి మన జాతులకు మనుగడ లేదు భవిష్యత్తులో అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈనాడు బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి 160% పైన ఉండబడినటువంటి మనం మరి యొక్క రాజ్యాంగంలో రాజ్యాధికారాన్ని పొందాలంటే మరి పోరాటమే మార్గంగా మరి గతంలో అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ వేదికగా మరి జయశంకర్ సారు స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చరిత్ర మరి యొక్క వరంగల్ గడ్డకు ఉంది, ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి మరి మనం బీసీల యొక్క అధికారాన్ని సాధించాలంటే మనం అందరం కూడా ఐక్యమై మనల్ని బీసీ కులాలన్నిటిని కూడా ఉపకులాలుగా చెప్పుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సంటేజ్కి సమానంగా ఉండే విధంగా బీసీలలో మనల్ని యాదవులుగా, గౌడుగా, మున్నూరు కాపుగా, ముదిరాజులుగా, మరి రయకులుగా, మంగళోళ్ళుగా, కుమ్మరోళ్ళుగా విభజించి మనకు పొత్తు లేకుండా కలిసిపోయేటటువంటి పరిస్థితి లేకుండా విడదీసినటువంటి యొక్క అగ్రవర్ణ పాలకుల యొక్క పవర్ని మరి మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం అందరం ఐక్యమై 2వ తారీఖు జరిగేటటువంటి పిలుపుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది భాగస్వామ్యంగా మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తించినప్పుడే మరి ఆ యొక్క 2వ తారీఖు సదస్సు విజయవంతం అవుతుంది. కాబట్టి మరి విజయవంతం కాకపోతే కూడా మరి మనకు భవిష్యత్తులో మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైతే కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక మల్లన్న కోసం మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, మన భవిష్యత్ తరాల కోసం మన అందరి బాధ్యతగా మరి రాబోయే మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, మన కొడుకులు, మన బిడ్డల యొక్క భవిష్యత్తుగా మనం అందరం బాధ్యతగా తీసుకొని మరి 2వ తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభను మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఇప్పటి నుండి 2వ తారీఖు వరకు కూడా మనం ఎక్కడ ఏ చర్చ చేసినా, టీ తాగినా, టిఫిన్ చేసినా, రోడ్డు మీద నిలబడ్డా మన యొక్క వాదాన్ని వినిపించాలి. మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా మరి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గాల మీద ఉంది. కాబట్టి మరి దాన్ని ఒక పెద్ద తుఫాన్ మాదిరిగా, ఒక ఉప్పెర మాదిరిగా వరంగల్ మరి ఏదైతే ఆర్ట్స్ కళాశాల మైదానం ఉందో మరి 1,00,000 మంది కాదు, మనం ఇచ్చేటటువంటి పిలుపుతోని ఒక్కొక్కరు 100 మందిని లెక్కేసుకుంటే మరి లక్షల సంఖ్యలో మరి ఒక మైదానానికి వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉండబడినటువంటి అన్యాయం మనకు తెలియదు. మరి ఈ మధ్యకాలంలో మల్లన్న రెగ్యులర్గా వివరిస్తూ ఉండు, ఇంతకుముందు ఒక మాట చెప్పిండు, 1,80,000 పైచిలకు పందులు ఉన్నాయి అనేటటువంటి మరి లెక్కలు ఉన్నాయి తప్ప బీసీల యొక్క లెక్కలు లేకుండా మొన్నటికి మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థలకు పోయే ముందు మీకు కులగణన చేసి పోతామని చెప్పి దాన్ని కూడా స్కిప్ చేసే ప్రయత్నంలో మరి మనం ఎన్నుకున్నటువంటి బీసీ బిడ్డ మరి మన పక్షాన కొట్లాడింది కాబట్టి ఈ యొక్క కులగణనకు మన కాంగ్రెస్ పార్టీ మరి నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో మరి మనకు లెక్కలు తెలవట్లేదు. కాబట్టి మరి మల్లన్న నాయకత్వంలో మనం అందరం మద్దతుగా ఉండి రేపు గర్జించినట్లయితే ఖచ్చితంగా మన కులగణన వస్తుంది, మన పిల్లలకు మరి 42% రిజర్వేషన్ వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా 5.68% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఏ రకంగా దోషిపెడతా ఉండరు మరి మన అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా వీటన్నిటిని మన యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలన్నా
మన జాతులకు 42% రిజర్వేషన్ రావాలన్నా, రాజ్యాధికారంలో మన వాటా మనకు రావాలన్నా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఏదో ఎవరో పిలిచి ఇప్పటి వరకు మనందరినీ కూడా మరి అగ్రవర్ణాలు ఏదైతే ఉందో మీటింగ్ అనగానే ఊర్లకు పంపించి బండ్లు ఇచ్చి మరి డబ్బులు ఇస్తే మీటింగ్లోకి వచ్చినటువంటి ఆనవాయితీ మనకు అలవాటు చేసారు. కానీ మనం దానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి 2, 3 ఇది మన మీటింగు, మన కోసం మల్లన చేస్తున్నటువంటి పోరాటం. మరి ఈ పోరాటాన్ని మనం విజయవంతం చేయకపోతే మన భవిష్యత్ తరాలు మరి చీకట్లో బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సమావేశాన్ని, అలాంటి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి 2వ తారీఖు జరిగేటటువంటి మీటింగ్కు లక్షల సంఖ్యలో జనాన్ని మరి సమీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ మద్దతును, మీ ప్రేమను ఈ సభా వేదిక దగ్గర కోరుకుంటా ఉంది. ఈ గ్రౌండ్లో జరిగిన ఏ యుద్ధం ఫెయిల్ కాలే, కాబట్టి ఈ మొదటి యుద్ధం బీసీల యుద్ధం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతుంది. విజయవంతం చేయగలరు. ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసిన తర్వాతనే రండి. మనం బీసీ బిడ్డలను ధైర్యంగా ముందుకు అడుగు వేయకపోవడం వల్లనే ఈ రాజ్యాధికారం మన ఎఫ్సీలైన తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. నేను మొదటి నుంచి చూస్తున్న మల్లన్న గారి యొక్క ధైర్యము, దమ్ము, ఇలాంటి దమ్ము ధైర్యంతోనే వారు ఏ రకంగా ముందుకొచ్చిండ్రు, ఏ రకంగా ఎమ్మెల్సీ కాగలిగినరు. మనం కూడా అంటే మనం ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక వ్యక్తికి మనం పూర్తి సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే వారు ఇంకా ముందుకు పోయి మన జాతి అంటే మన యొక్క వర్గాన్ని ముందుకు తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. అయితే వారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ వారికి మన అందరము ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తీర్మానం మల్లన్న మనకు ఒక దిక్సూచిగా మన అందరినీ కలుపుకొని మన రాజ్యాధికారాన్ని సాధించే దిశలో ఒక మూల స్తంభమే నిలబడ్డ మన తీర్మానం మల్లన్న గారికి మా వాకర్స్ సంఘాల తరఫున పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వాకర్స్ ఈ ఆర్ట్స్ కాలేజ్ వాకర్స్ పెద్దలు చిన్న ఆత్మీయ ఒక గుర్తింపుగా చిన్న శాలువతోటి మీకు సత్కరిస్తారన్న. మీరు స్వీకరించారు అన్న. మీరు పోండి, మీరు అందించుకుంటారు. మనకు అదృష్టం అనుకోలే మా ఆర్ట్స్ కాలేజ్ తరఫున మీరు రావడం, 2వ తారీఖు నాడు మీ సభను జయవంతం చేస్తామని చెప్పేసి